హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతకు అక్కడ ఓటర్లతో పాటుగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా జర్కిచ్చారు. ఇప్పటి వరకు మాధవీలతకు అసలు బీఫామ్ కూడా అందజేయనటువంటి నేపథ్యంలో అసలు హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ నుంచి మాధవీలత గారు పోటీ చేయబోతున్నారా, లేదంటే అసలు భారతీయ జనతా పార్టీ పెద్దలు అభ్యర్థిని మార్చేటువంటి యోచనలో ఉన్నారా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో. భారతీయ జనతా పార్టీ నుంచి హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి మాధవీలత గారు బరిలో దిగబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఓటర్లతో పాటుగా భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా మాధవీలతకి భారీ జలకిచ్చారని, ఆవిడకి ఇప్పటివరకు అసలు బీఫామ్ కూడా అందజేయలేదంటే అభ్యర్థిని మార్చే యోచనలో భారతీయ జనతా పార్టీ పెద్దలు ఉన్నారు అంటూ కూడా కొన్ని ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. అసలు ఏంటి సార్, అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒకటి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ చేసేసారు. నామినేషన్ చేసిన తర్వాత శనివారం రోజు కొంతమందికి బీ ఫారంలు ఇచ్చారు బీజేపీ వాళ్ళు. కానీ మాధవీలతకి ఇవ్వాలి. మాధవీలతతో పాటు ఇంకో ఇద్దరికి ఇవ్వలేదు, ఇద్దరికో ముగ్గురికి ఇవ్వలేదు. బట్ మాధవీలతకి ఎందుకు ఇవ్వలేదు అనే దాని మీద ఒక గత 24 గంటల నుంచి బాగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతుంది. గతంలో ఆమె ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఒక నేషనల్ ఛానల్కి ఆ ఇంటర్వ్యూని చూడండి అందరూ అంటూ ప్రధాని మోదీ గారే పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఇప్పుడు మాధవీలత గారికి బీఫామ్ ఇవ్వకపోవడం ఏంటి భారతీయ జనతా పార్టీ పెద్దలు అనేది సర్వత్రా చర్చనీయాంశం. ఆప్కా అదాలత్లో ఆవిడ పాల్గొన్నారు. ఆప్కా అదాలత్ ప్రోగ్రాంకి కొంత హిందీది కాబట్టి జనరల్గా హిందీ రాష్ట్రాల వాళ్ళు చూస్తారు కాబట్టి నరేంద్ర మోడీ కూడా చూసి ఉంటారా, లేకపోతే ఎవరైనా చూసి ఆయనకి పంపించారో తెలీదు. ఆప్కా అదాలత్ ప్రోగ్రాము లో బాగా మాట్లాడారు, పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పి ఆయన కూడా సజెషన్ చేశారు. ఇది చూడండి ఆప్కా అదాలత్లో ఏం ప్రోగ్రామ్ చూడండి ఎంత బాగా మాట్లాడారు. అసలు ఆవిడ ప్రసంగానికి ప్రధాని మోదీ గారు ముగ్ధులైపోయారు, ట్వీట్ చేశారు. అంటే ముగ్ధులు కావడం అంటే ఒకసారి అయితే బాగానే ఉంటుంది, రెండోసారి అయితే బాగానే ఉంటుంది, మూడోసారి కూడా బాగుంటుంది. ఇంకా ప్రతిసారి అంటే ఒకటే కంటెంట్ చూడలేకపోయారంటారా? ఒకటే కంటెంట్ అని కదా ఆవిడ చేసేటువంటి యాక్షన్స్. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా అనేక మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు. గాడ్సేని మంచోళ్ళు అన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. గాడ్సేని మంచోళ్ళు గాంధీని కాల్చడం కరెక్టే అన్న వాళ్ళు కూడా ఉన్నారు బీజేపీలో. వాళ్ళ మీద వెయిట్ వేశారు, గుర్తుందో లేదో. అంటే ఒక లక్ష్మణ్ రేఖను దాటి వెళ్ళిపోతున్నారు అని చెప్పి. ఈవెన్ రాజా సింగ్ ఉన్నాడు కదా, రాజా సింగ్ మీద కూడా సస్పెన్షన్ పెట్టేసారు. రాజా సింగ్ సీనియర్ బీజేపీ లీడర్ కదా, రాజా సింగ్ మీద కూడా సస్పెన్షన్ పెట్టేసి లాస్ట్లో ఎలక్షన్ లాస్ట్ దాకా ఆ సస్పెన్షన్ లిఫ్ట్ చేయాల. లాస్ట్లో లిఫ్ట్ ఇచ్చేసి వార్నింగ్ ఇచ్చారు, నోరు జారొద్దు అనేది. సో ఇప్పుడు మాధవీలతకి ఎందుకు బీఫామ్ ఆపేశారు? మరి ఆప్కా అదాలత్లో పాల్గొని ఆమె అంత క్రేజ్ సంపాదించుకొని నరేంద్ర మోడీ ముగ్ధులయ్యి అంత ప్రశంసలు అందుకున్నటువంటి మాధవీలతకి బీఫామ్ ఎందుకు రాలేదు అనేది ఒక చర్చ బాగా జరుగుతుంది తీవ్రంగా. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో ఆవిడ ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో ఒక మసీద్ దగ్గరికి వెళ్ళి మసీద్ మీద ఒక బాణం పెట్టారు, ఒక బాణం ఎక్కుపెట్టింది ఆవిడ. అది చంపుతారు కదా రాక్షసుని చంపేటువంటి మాతలాగా, ఇట్లా ఒక బాణం పెట్టి ఒక పోస్ట్ ఉంది, అది బాగా వైరల్ అయింది. ఆ వీడియో కూడా ఉంది, అది వైరల్ అయింది. అది చాలా వివాదాస్పదమైంది. వివాదాస్పదం కావడంతో పాటు హద్దు మీరి ప్రచారం చేస్తున్నారు అనేటువంటి ఫీలింగ్ వచ్చేసింది. అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఏంటి కేంద్ర ఎన్నికల సంఘం దీన్ని చూడదా, స్పందించదా అంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమె ఫస్ట్ ఇప్పుడు ఆవిడ గురించి బాగా తెలిసింది ఎప్పుడు 5-6 నెలల నుంచి. సరే అంతకుముందు ఆ విధంగా నేను సర్వీస్ చేస్తున్నాను ఏదో చెప్తున్నారు. సరే ఎంత చెప్పినా ఎలివేట్ అయితే కాల. ఆమెకు చాలా ప్లాన్డ్గా బీజేపీ తరఫు నుంచి ప్రచారం చేసుకుంటూ వచ్చింది. బీజేపీ కాదు, అప్పుడు బీజేపీలో చేరలు. అసలు ఆవిడకి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత బీజేపీలో చేరాడు ఆవిడ. అది కూడా ఒక పెద్ద హైలైట్. అసలు ఏ విధంగా ఇస్తారు బీజేపీలో చేరకుండా ఆవిడకి టికెట్ ఎలా అనౌన్స్ చేస్తారు హైదరాబాద్ నుంచి అని. అంటే బీజేపీ జెండా మోసిన వాళ్ళందరూ ఏమైపోవాలి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. యాక్చువల్గా హైదరాబాద్ నుంచి రాజా సింగ్ ఎక్స్పెక్ట్ చేశాడు టికెట్. రాజా సింగ్ని కాదని చెప్పి అసలు ఈ మాధవీలత ఎవరో కూడా తెలియకుండా ఆ పార్టీలో చేరకుండా బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. అక్కడే బీజేపీ మరి పార్టీలో చేరకుండా
అభ్యర్థిని ప్రకటించడం అని అంటే బహుశా నేను అనుకుంటా మాధవీలత విషయంలోనే అయి ఉండొచ్చు. అక్కడ అదే ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణరాజు పార్టీలో చేరలేదని చెప్పి నరసాపురం నుంచి ఆయనకి టికెట్ ఇవ్వలేదు. సరే మార్చమన్నా కానీ మార్చేటువంటి పరిస్థితి రాలా. కానీ ఇక్కడ హైదరాబాద్లో మాత్రం సిచ్యువేషన్ డిఫరెంట్. ఇప్పుడు మాధవీలతని ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేయడంతో పాటు ఆమెకి సెక్యూరిటీకి ఆమెకి వై కేటగిరీ ఇచ్చారు, Y+ కేటగిరీ ఇచ్చారు, సెక్యూరిటీ కూడా పెంచారు. అంత ప్రోత్సహిస్తున్నటువంటి బీజేపీ బీఫామ్ ఇవ్వడానికి ఎందుకు తడబడుతుంది, ఎందుకు ఒక బ్రేక్ వేసింది అంటే ఆ రిలీజ్ అయినటువంటి వీడియో కూడా మార్ఫింగ్ చేసింది. నేను అసలు బాణం సంధించేది నేను వేరే దానికి సంధించాను, ఆ వీడియో చూస్తే నేను డైరెక్ట్గా దానికి చేసినట్లేదు, ఆ క్రౌడ్ని అట్లా పెట్టి మార్ఫింగ్ చేసి రిలీజ్ చేశారు అన్నట్లుగా ఆవిడకి చెందినటువంటి కొంతమంది అనుచరులు కూడా బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది సార్. ఉంది. అది జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఏది వచ్చిన తర్వాత అది ఒక నిజమైనా కానీ డీప్ ఫేక్ అంటున్నారు. ఇప్పుడు నిజమైనా కానీ డీప్ ఫేక్ ఇది నమ్మడానికి లేదని అంటున్నారు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు నెలకొంది. ఈ క్రమంలో ఆమె జనరల్గా సరే అది నిజమా కాదా ఆ వీడియో అనేది పక్కన పెడితే ఆమె ప్రచారం చేస్తున్నటువంటి సరళిని చూస్తుంటే మత విద్వేషాలను రెచ్చగొట్టేలాగా ఉన్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా ఆవిడ మాట్లాడినటువంటి ప్రసంగం కనుక చూస్తే ముస్లింలు మీద తిరగబడినటువంటి వాళ్ళు అసలు అనవసరం ఈ దేశంలో అన్నట్టుగా ఆవిడ ప్రసంగం ఉంది, ఆవిడ స్పీచ్ ఉంది. అంటే అక్కడ హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఒక మత విద్వేషాలను రెచ్చగొట్టి గెలవాలి అనేటువంటి ఒక ఆలోచన ఉన్నట్టుంది. అట్ ద సేమ్ టైం ఆవిడ ఏం చెప్తున్నారు, ముస్లింలకు సంబంధించి నేను త్రిపుల్ తలాక్కు వ్యతిరేకిస్తూ పోరాటం చేశాను, త్రిపుల్ తలాక్ను రద్దు చేయాలని, అందుకే నన్ను ముస్లిమ్స్ గుర్తించారు, నేను ముస్లింల కోసం, పేద ముస్లింల కోసం నేను పోరాడుతున్నాను. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి కదా సార్. అంటే హిందూకు సంబంధించినటువంటి ఓటర్లే ఆవిడ వెళ్ళి ప్రచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆవిడతో వారించినట్లుగా ఒక వీడియో కూడా వస్తుంది, 2 రోజుల నుంచి బయట తిరుగుతుంది. ఎందుకంటే ఈవిడ చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ అనేది చాలా మందికి అనిపిస్తుంది. అంటే బీజేపీలో వాళ్ళకి ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, అవసరానికి మించినటువంటి యాక్షన్ చేస్తున్నారని. ఈ డ్రెస్సింగ్ కూడా దండలు వేసుకోవటం, రుద్రాక్షలు వేసుకోవటం, లేనిటువంటి వేషధారణని పెట్టుకొని ఈవిడ వెళ్ళటం. గతంలో ఇప్పుడు ఆ వేషధారణ ప్రదర్శించినటువంటి ఆవిడ కొత్త వేషధారణలో కనిపించడం, ఇవన్నీ కూడా డ్రామాటిక్ వ్యవహారం అనే ఒక కాన్సెప్ట్ వెళ్ళిపోయారు. అంటే అదే చెప్పేది, ఒక శృతి మించినప్పుడు అది వెగటగలుగుతుంది. ఆ శృతి మించి వెగటగలిగినటువంటి కారణంగానే ఆమె బీఫామ్ ఆపి చూస్తున్నారా, పరిశీలిస్తున్నారా. అభ్యర్థిని మార్చే ఆ పరిస్థితి ఏమైనా ఉందంటారా? అభ్యర్థిని ఈ స్టేజ్లో మార్చకపోవచ్చు అనుకుంటా. బట్ కొంత తను కంట్రోల్లో పెట్టి కొంచెం వార్నింగ్ ఇచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందేమో. ఎందుకంటే బీజేపీ కొంత లక్ష్మణ రేఖలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు ఎక్స్ట్రీమ్గా వెళ్ళినప్పుడు డెఫినెట్గా సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది బీజేపీ. దాంట్లో భాగంగా ఈమెకి కొంచెం కిషన్ రెడ్డి ఆవిడకి స్వేచ్ఛనిచ్చేశారని, కిషన్ రెడ్డి సపోర్ట్ చేస్తున్నారు, సో ఆవిడకి పక్కాగా బీఫామ్ వచ్చే అవకాశం ఉందంటూ కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. బీఫామ్ రావచ్చు, బీఫామ్ రేపు ఎల్లుండి ఇవ్వచ్చు, 25వ తారీఖు ఇవ్వచ్చు, లాస్ట్ రోజు, అది వేరు. కానీ ఫస్ట్ లిస్టులో ఆమె బీఫామ్ ఇవ్వకపోవడం అనేది ఆలోచించదగ్గ పరిణామమే కదా. ఎందుకు ఇవ్వలేదు? ప్రధాని మోదీ గారు ముగ్ధులైన నేపథ్యంలో ముగ్ధులైనారు, సెక్యూరిటీ ఇచ్చారు, ఇన్ని ఇచ్చిన తర్వాత నీకు బీఫామ్ ఎందుకు ఆపారు? ఇంకా అందరితో పాటు ఇవ్వాలి కదా. ఒక 2-3 ఆపారంటే మిగతా వాళ్ళకి ఏదో మారుస్తారు అంటున్నారు, మరి ఇంక కూడా మారుస్తారా, మార్చడానికి ఆపారా అనేటువంటి సందేహం వస్తుంది. వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ ఒక రకంగా అలా తట్టింది అనొచ్చు. ఓకే, అంటే హెచ్చరించింది. దూకుడుగా పోతున్న పరిస్థితిని గమనించి బీజేపీలో ఇలా ఓవర్ యాక్షన్స్ కుదరవు అనేటువంటి ఒక సంకేతం ఏమైనా ఇచ్చేదానికి అలా ఆపారా అనేది. అంటే భారతీయ జనతా పార్టీ పెద్దలు కూడా సార్, హైదరాబాద్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు, అందులోనూ మహిళలు భారతీయ జనతా పార్టీకి ఈసారి ఓటు వేయబోతున్నారని వారు భావించారు. అందుకే ముస్లింలను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దు అంటూ కూడా మాధవీలత గారిని హెచ్చరించారనేది కూడా ఒక వార్త బయటకు వచ్చింది. ఎందుకంటే త్రిపుల్ తలాక్ రద్దు చేసిన కారణంగా ముస్లిం మహిళలు బీజేపీ కొంతమంది ఓట్లు వేసే అవకాశం ఉంది. ఆ ఓటింగ్ బ్యాంక్ పోయేటువంటి అవకాశం ఉంది కదా. పైగా ఇప్పుడు
విడతల వారీగా జరుగుతుంది కదా పోలింగ్, ఎగ్జాక్ట్లీ. ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా పడే అవకాశం ఉంది. సో కాబట్టి డెఫినెట్గా ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ చాలా కీలకం. అలాంటి చోట ఇప్పుడు ఇక్కడ ఈవిడ మాధవీలత ఒక హైదరాబాద్ లోక్సభ కాదు కదా, ఈవిడ ఒక క్యాండిడేట్గా చూపించి ఈమె మసీదు మీదకి బాణం ఎక్కబెట్టడం ఇవన్నీ చూసిన తర్వాత చూస్తే ఆ వీడియోస్ అక్కడ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ మీద ప్రభావం చూపించే ఎఫెక్ట్ అవుతుంది కదా. సో కాబట్టి కంట్రోల్ జీట్లో భాగంగా ఆపుకుంటారేమో తాత్కాలికంగా అనుకుంటున్నాను నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.